మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ గురించి రెండు విషయాలు. మన ప్రియతమ శాసనసభ్యులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఇప్పటి వరకు 5 మంది కమిషనర్లు మార్చినాడు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో. 2 ఏళ్ల కాలంలో 5 మంది కమిషనర్లు మారినారు. ఈ 5 మంది కమిషనర్ల ద్వారా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఒరిగింది ఏంది, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఏ ప్రపోజల్స్ పంపించినారు, ఆ ప్రపోజల్స్ ఏం ఆమోదం పొందినాయి, ఏం జరిగింది. 5 మంది కమిషనర్లను మార్చినాడు. ఏమన్నా ఒక్క రూపాయి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మేలు జరిగిందా? ఎక్కడ ఏమీ మేలు జరగలే. ఈ అందరూ కూడా వాళ్ళ జోబులు నింపుకొని, వాళ్ళ కడుపులు నింపుకొని ఈ ప్రొద్దుటూరు నుంచి పోయినారు. ప్రతి కమిషనరు అవినీతి పరుడే. దానికి ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. పూజా ఇంటర్నేషనల్ స్కూల్ అనే అతను, ఆ రాజారెడ్డి అనే అతను మర్డర్ జరిగింది 2023లో 8వ నెలలో. మర్డర్ జరిగితే ఆస్తుల కోసమో ఏదో వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిన క్రమంలో ఒక ఆస్తి రాజారెడ్డి వాళ్ళ పేరుతో ఉన్నది. ఎక్కడంటే కొవ్వూరు గ్యారేజ్ ఉంది కదా, కొవ్వూరు గ్యారేజ్లో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒకటి ఉంది. 1 ఎకరా 60 సెంట్లు స్థలంలో ఉంది. అతను చనిపోయేసరికి రాజారెడ్డి పేరుతో ఉంది. అతను చనిపోయినాక ఈ ల్యాండ్ పైన కానీ, ఈ స్కూళ్ళ పైన కానీ, అతని ఆస్తుల పైన కానీ మొత్తం సమస్య ఏర్పడింది. సమస్య ఏర్పడినప్పుడు ఇది కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయి, ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా కలెక్టరు కోర్టులో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా 20 లక్షల రూపాయలు ఎత్తి డబ్బులు రమేష్ అనే ఆర్ఐ ఒక పేరు మార్పిడికి 1 ఎకరా 60 సెంట్లకు సంబంధించిన ల్యాండ్లో ఒక చిన్న బిల్డింగ్ ఉంది. 7 సెంట్లలోనో 10 సెంట్లలోనో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పేరు మార్చినాడు 20 లక్షలు తీసుకొని. కనీసం అంటే అది 70 కోట్లు విలువ చేస్తుంది ఆ ఆస్తి. కలెక్టర్ పర్యవేక్షణలో కోర్టులో ఉండేటప్పుడు పేరు ఎట్లా మారుస్తాడు? ఇది నంద్యాల కొండారెడ్డి చెప్పింటేనే మార్చినాడు. ఇంత పెద్ద వాల్యుబుల్ ఆస్తిని సమస్యల్లో ఉండేటప్పుడు ఈ ఆస్తి సుబ్బమ్మ అనే పేరుతో, సుబ్బమ్మ అనే పేరుతో మార్చినారు. ఎప్పుడు మార్చినారు? 16/9/2025 మార్చినాడు. కోర్టులో ఎప్పుడుంది? 9/8/2024. కోర్టులో ఉండే ఆస్తిని ఏ విధంగా పేరు మార్పిడి జరుగుతుంది? వరదరాజిరెడ్డి గారి కుమారుడు ప్రమేయం లేకోకుండా ఇంత పెద్ద ఆస్తిని కలెక్టర్ ఆధీనంలో ఉండేటప్పుడు కలెక్టర్ను కాదని ఈ రమేష్ చేసేంత, ఈ రమేష్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, పోయిన కమిషనర్ రవిచంద్రారెడ్డి, అంత అధికారం ఎక్కడొచ్చింది? అంత ధైర్యం ఎట్లొచ్చింది వీళ్ళకు? కొండారెడ్డి కానీ వరదరాజిరెడ్డి చెప్పండి ఎందుకు వచ్చింది? ఎట్లా చేస్తాడు? 20 లక్షల రూపాయలు ఎత్తినారు దీంతో.
ఎవరెత్తినారు? ఎవరికొరికి భాగాలు ఉన్నాయి దీంట్లో? కొండారెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ఈ ప్రొద్దుటూరుకు సంబంధించిన కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. బుసెట్టి రామన్న, రవీన్న, వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్లు. ఎప్పుడైతే అతను మర్డర్ జరిగిన తర్వాత కలెక్టరు దీని మెంబర్లుగా వేసినాడు వీళ్ళందరినీ, పెద్దోళ్ళను వాళ్ళు సంరక్షించాలనే ఉద్దేశంతో, ఈ ప్రాపర్టీని మిస్యూజ్ కావద్దనే ఉద్దేశంతో ఆ పెద్దోళ్లను దీంట్లో మెంబర్లుగా చేర్చినారు. చేర్చినా కూడా ఈ కమిషనరు, ఈ ఆర్ఐ ఎట్లా పేరు మార్పిడి జరిగింది? ఏం వరదరాజు రెడ్డి గారు, మీకు తెలుదా ఇది మార్చినేది? నీ కుమారునికి తెలుదా? మీకు తెలిసే జరిగిందంటున్నా నేను. ప్రొద్దుటూరు అందరికీ తెలుసు. పూజా ఇంటర్నేషనల్ స్కూల్ రాజారెడ్డి మర్డర్ జరిగింది. ఆ ఆస్తులన్నీ కూడా తక్రారులో ఉన్నాయి. ఇవన్నీ కలెక్టర్ పర్యవేక్షణలో, అతని ఆధీనంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్డీఓ గారు కానీ, కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా దానిపైన నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో పర్యవేక్షణలో ఉన్నారు. అటువంటి టైంలో కూడా వీళ్ళు మార్చినారు చూడు, 20 లక్షల రూపాయలు ఎత్తి. ఎక్కడ వీళ్ళ కలెక్టర్లు అంటే భయం లేదు. ఈ విధంగా ఆస్తుల పేర్లే మార్పిడి జరుగుతూ ఉంటే సామాన్యులై ఎందుకు మార్చరు ఎమ్మెల్యే గారు? మీరు తెచ్చుకునే కమిషనర్లో, మీరు తెచ్చుకునే ఆర్ఐలు ఈ విధంగా ఉండారు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో. నువ్వే చెప్పినా అవినీతి విపరీతంగా ఉందని. ఇప్పుడు మేము ఎవరిపైన దాడి చేయాలా? దీనిపైన నువ్వే చెప్పినావు ప్రజలు తిరగబడ్డాలా అని. ఎవరి మీద తిరగబడాలా ఇప్పుడు? నీ పైన, కమిషనర్ మీదనా? ఎవరి మీద మేము తిరగబడాలా ఎమ్మెల్యే గారు? ఇంకొకటి, ఈ ఆర్ఐ కమిషనర్ కలిసి, పాత కమిషనర్, నాకు కొత్త ఆయన తెలియదు, అది కూడా వస్తుంది తొందరలో చెప్తా. మున్సిపల్ మార్కెట్కు సంబంధించి డైలీ కలెక్షన్ ఆర్ఐ సమక్షంలో జరుగుతూ ఉంది. అది కలెక్షన్ రాబట్టడం, కొన్ని రోజుల రూపాయలు కలెక్షన్ రాబట్టి అతను సొంతంగా వాడుకున్నాడు, మున్సిపాలిటీకి జమ చేయలే. అది కూడా మా దగ్గర ఎవిడెన్స్తో ఉంది. చేపల మార్కెట్, చేపల మార్కెట్, చికెన్ అంగళ్ళది డబ్బులు కలెక్షన్ చేసినారు, మున్సిపాలిటీకి జమ చేయలే. కూరగాయల మార్కెట్ కూడా కలెక్షన్ చేసినారు, మున్సిపాలిటీకి జమ చేయలే. అంటే ఏమని అర్థం? ఎవడి సొమ్ము ఎవడు వాడుతున్నాడు? నువ్వు ప్రతిరోజు మున్సిపాలిటీకి వస్తున్నావే ఎమ్మెల్యే గారు, ఏం పర్యవేక్షణ చేస్తున్నావు? నువ్వు ఏం చూస్తున్నావు? ఇవన్నీ మీరు గమనించాల్సిన బాధ్యత లేదా మీ పైన? ఇటువంటి అధికారులను, తప్పుడు అధికారులను అందరినీ తెచ్చుకొని వాళ్ళతో తప్పుడు పనులు చేపిస్తా మీరు లబ్ధి చేకూర్చుకుంటున్నారు. ఇంత అన్యాయమా? ఇంకొకటి, నిన్న నాకు తెలిసి ఈ వార్డే అనుకుంటా, 34వ వార్డులో ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ప్రజల దగ్గరికి పోయినాము, ప్రతి ఇంటికి పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి పడుతుంది, బస్సులు తిరుగుతున్నారు, ఏంటేంటో చెప్పినాడు, గ్యాస్, ఇంకోటి. ఇంకా మీకేమన్నా పథకాలు కావాలన్నా అని అడిగితే ఏమొద్దయ్యా, సంతృప్తిగా ఉన్నాము మేము, ఏ పథకం మాకు అవసరం లేదు అని చెప్పినారంట ఈయనతో. వాళ్ళు లేరు సంతృప్తిగా. పెద్ద ఆయన, నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినావని నీకు తృప్తి ఉంది, నీ కొడుకు అవినీతి సామ్రాట్గా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో బ్రహ్మాండంగా కడుపు నిండి ఉండాడు కాబట్టి మీ కొడుకు సంతోషంగా ఉంది. మిగతా ప్రజలకు కానీ, మీ కార్యకర్తలు కానీ ఎక్కడ సంతోషంగా లేరు. ఏమొచ్చిందని సంతోషంగా ఉంటారు? నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? పింఛన్లు ఇచ్చినావా? 2.5 సంవత్సరం అయింది, ఒక కొత్త పింఛన్ ఇలేదే. ఎట్లా ప్రజలు చెప్తారు నీకు?
ఏది మాకు అవసరం లేదు, ఇంకా బ్రహ్మాండంగా వచ్చినాయి మాకు ఈ గవర్నమెంట్ నుంచి అని అంత వేగ్గా ఎట్లా చెప్తావు పెద్ద ఆయన? ఈ అవినీతి పైన దీనిపైన విచారించాలా, లాస్ట్ కమిషనర్ను సస్పెండ్ చేయాలా, ఆర్ఐని సస్పెండ్ చేయాలా, దీంట్లో ఎవరైతే భాగస్వాములు ఉండారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలా. దీనిపైన తక్షణమే వరదరాజులరెడ్డి గారు స్పందించాలా. మీకు భాగం లేకపోతే, మీకు దీంతో ప్రమేయం లేకపోతే పేరు ఎట్లా మారింది దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీదే ఎమ్మెల్యే గారు. ఇంకొక విషయం, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏ వ్యక్తి టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, పన్ను మార్పిడి చేసుకోవాలన్నా, ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా డబ్బు లేని పని జరగడంలే. దీంతో ముఖ్య గమనిక ఏంటంటే, ఈ ఆర్ఐ రమేష్ పైన ప్రతి దాంట్లో డబ్బులు తీసుకున్నాడు, ప్రతి సర్టిఫికెట్కు డబ్బులు తీసుకున్నాడు, ప్రతి ఇంటి మార్పిడికి తీసుకున్నాడు, టైటిల్ ట్రాన్స్ఫర్కు తీసుకున్నాడు. తీసుకోనోడు ఉంటే వెతుకులాడుకోవాలి భూతద్దం పెట్టి. అబ్బా రమేష్ ఇతనితో తీసుకోలేదు, ఈ వ్యక్తితో తీసుకోలేదు అనే వ్యక్తి కోసం భూతద్దం పెట్టి వెతుకులాడాలా. అంటే డబ్బులు ఇయ్యందే ఫైల్ జరగలే. ఒక ఫైల్ 15 రోజుల్లో క్లియర్ కావాల్సి ఉంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతానే ఉన్నారు. డబ్బులు తీసుకొని కూడా పని చేయకుండా ఉన్నారు. ఈ విషయం నేను చెప్తాను, ఎవరైతే ఈ యూట్యూబ్లో నా వీడియో చూస్తారో, ఎవరైతే మున్సిపాలిటీకి వచ్చినారో వాళ్ళందరికి కూడా నేను చెప్పినాక అవును కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు. మేము ఫోన్లు చేసి చెప్పినే చేయడు, డబ్బులు కావాలా. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇంత త్రిమింగల మీ ఆర్ఐ కమిషనరు. ఈ రవిచంద్రారెడ్డి పోయేటప్పుడు కనీసం అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణం నుంచి 4-5 కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయినాడు. 5 కోట్లు తక్కువ ఉండదు ఈ కమిషనర్. ఇంకా రమేష్ ఎంత సంపాదించుకున్నాడో ఆ దేవునికి తెలియాలా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.